Welcome to all. In this video, we are going to discuss the concept of demultiplexer. Demultiplexer means one to many, whereas multiplexer means many to one. Demultiplexer means one to many. Means here we are having the single input. Okay, we are having only one input, but we are having the 2 power n outputs. As we are having the 2 power n inputs, here also we require the n selection lines. Okay, selection lines plays a very important role in the multiplexer. Okay, so this is about the brief introduction regarding demultiplexer. So if you see the types of demultiplexer, as it is one input and many, so we will be getting these types: 1 by 2 demux, as well as 1 by 4 demux, as well as 1 by 8 demux, 1 by 16, so on 1 by 32. You can design any demultiplexer. Okay, just we will see the basic demultiplexers. First one is the 1 by 2 demultiplexer. So we will start with 1 by 2 demultiplexer here. So for this we need you need to draw the block. Okay, ఇలా ఒక బ్లాక్ తీసుకోండి, అందులో 1/2 డీమల్టీప్లెక్సర్ అని కన్సిడర్ చేయండి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ వన్ ఇన్పుట్, సో కన్సిడర్ ఇట్ యాజ్ ఐ. ఓకే, ఒకటే ఇన్పుట్ కాబట్టి ఐగా తీసుకోండి. టూ అవుట్పుట్స్ కాబట్టి లెట్ ఇట్ బి y0 అండ్ y1. టూ అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి సెలక్షన్ లైన్ ఒకటి సరిపోద్ది, లెట్ ఇట్ బి s0. ఓకే, ఫర్ దిస్ మనం ట్రూత్ టేబుల్ రాయాలి అంటే s0, y0, y1. ఓకే, s0 0 అయితే I is going to connect to y0. ఓకే, s0 0 అయితే y0 కి I కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా s0 కనుక 1 అయింది అనుకోండి, I అనేది y1 కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, 1 అయితే మనకి y1 కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ జీరోస్ ప్లేస్ చేసుకోండి. కాబట్టి దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్. అండ్ దీని నుంచి మనం ఈక్వేషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ రాయాలి కాబట్టి ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ and let it be truth table, let this be truth table. And logical expression రాయాలంటే ఫస్ట్ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఎవరికి రాస్తాం, అవుట్పుట్కే కదా రాస్తాం మనం ఇక్కడ. కాబట్టి y0కి వచ్చేసరికి i ఏమొస్తుంది, మనకి 0 అయినప్పుడే i వస్తుంది కాబట్టి s0 బార్ i. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి y1 వచ్చేసరికి 1 అయితేనే మనకి i వస్తుంది కాబట్టి s0 ఇంటూ i. దీస్ ఆర్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్. దీని నుంచి మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద లాజిక్ డయాగ్రామ్. హియర్ s0, ఇక్కడ ఒక నాట్ గేట్ తీసుకోండి. ఇక్కడ సింగిల్ ఇన్పుటే కాబట్టి ఐ కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ y0 కి మనం డ్రా చేయాలి కాబట్టి s0 బార్ అంటే దిస్ ఈజ్ s0 బార్ i. ఓకే, అండ్ గేట్. అండ్ నెక్స్ట్ y1 వచ్చేసరికి s0 i. Okay, let this be y0 and let this be y1. Okay, this is about the 1/2 demultiplexer. Next we will draw the 1/4 demultiplexer. In the same manner 1/4 demultiplexer అంటే సేమ్ ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకోండి. కన్సిడర్ 1/4 demux అండ్ ఇక్కడ సింగిల్ ఇన్పుట్ i ఉంటుంది, అవుట్పుట్స్ 4 ఉంటాయి, y0, y1, y2, y3. అండ్ 4 అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2 సెలక్షన్ లైన్స్ కావాలి, s0, s1. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా చూస్తే ఎక్స్ప్లెనేషన్ 1 ఇన్పుట్ 4 అవుట్పుట్స్ కాబట్టి 2 స్క్వేర్ కాబట్టి 2 సెలక్షన్ లైన్స్ కావాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద 1/4 డీమక్స్. నెక్స్ట్ ఏ బ్లాక్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ట్రూత్ టేబుల్ వేయాలి. ఓకే, ట్రూత్ టేబుల్లో s0, s1, y0, y1, y2, y3. s0, s1 0 0 అయితే ఈ i అనేది y0 కి కనెక్ట్ అవుద్ది. ఓకేనా, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది కనుక 0 1 అయింది అనుకోండి, దిస్ i ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద y1 అనమాట. ఇక్కడ i కనెక్ట్ అవుద్ది, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. నెక్స్ట్ 1 0 అయితే దిస్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ y2 కాబట్టి y2కి i వెళ్తుంది. ఇది 1 0 అయినప్పుడు రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. 1 1 అయినప్పుడు i ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద y3 కాబట్టి i అనేది ఇక్కడ అవుట్పుట్గా వస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. కాబట్టి దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద 1/4 డీమల్టిప్లెక్సర్. కాబట్టి దీని నుంచి ఈక్వేషన్స్ వేయాలి కాబట్టి లాజికల్ ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద సేమ్ మేనర్. y0కి ఎంత వస్తుంది మనకి,
ఐ ఎక్కడ వస్తుంది, 0 0 అయితే ఐ వస్తుంది. కాబట్టి S0 బార్ S1 బార్ ఐ. నెక్స్ట్ y1 కి ఏమొస్తుంది, 0 1 అయినప్పుడు అంటే S0 0 అంటే S0 బార్ 1 అంటే S1 ఐ. నెక్స్ట్ y2 వచ్చేసరికి S0 S1 బార్ ఐ. y3 ఈజ్ ఈక్వల్ టు S0 S1 ఐ. అంటే ఈ కాంబినేషన్స్ రాస్తాం. బార్ అనేది 0 ఉంటే బార్ పెడతాం, 1 ఉంటే బార్ అనేది ఉండదు. దీస్ ఆర్ ద లాజికల్ ఎక్స్ప్రెషన్స్. దీని నుంచి నెక్స్ట్ we will draw the logic diagram here. Logic diagram. Here logic diagram ఎవరెవరు కన్సిడర్ చేయాలి, సేమ్ ఇక్కడ S0, అదేవిధంగా S1, అదేవిధంగా I కన్సిడర్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ y0 కి డ్రా చేయండి. S0 బార్ రెండు జీరోసే కాబట్టి S1 బార్ I, let it be y0. సో ఆన్ ఇలా అన్ని ఈక్వేషన్స్ కి డ్రా చేస్తే y3 కి ఏమవుతుందమ్మా, S0, దీనికి S1, I అంటే ఇది y3. This is the logic diagram for the 1/4 demultiplexer. Next, in the same manner, I will give the brief introduction regarding 1/8 demultiplexer. 1/8 demultiplexer కాబట్టి ఇన్పుట్స్ ఎన్ని ఉంటాయి, 1 ఇన్పుట్, అవుట్పుట్స్ ఎన్ని ఇక్కడ 8 కాబట్టి 8 అవుట్పుట్స్. అండ్ నెక్స్ట్ సెలక్షన్ లైన్స్ ఎన్ని ఉంటాయి, 8 ని 2 క్యూబ్ కాబట్టి 3 సెలక్షన్ లైన్స్ రావాలి మనకి ఇక్కడ, 3 సెలక్షన్ లైన్స్. కాబట్టి సేమ్ మళ్ళీ ఒక బ్లాక్ డయాగ్రామ్ తీసుకోండి. బ్లాక్లో 1/8 డిమక్స్ పెట్టండి. ఇన్పుట్ ఒకటే ఉంటుంది 8 కాబట్టి y0, y1, y2 సో ఆన్ అప్ టు y7. ఓకే, దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ట్రూత్ టేబుల్ చూడాలి అంటే ఇక్కడ 3 సెలక్షన్ లైన్స్ కదా, S0 S1, S0 S1 S2 ఇవి. కాబట్టి S0 S1 S2 అండ్ నెక్స్ట్ y0 y1 y2 y3 y4 y5 y6 y7, 8 అవుట్పుట్స్ కాబట్టి ఇలా రాస్తాం. ఓకేనా, 0 0 0 అయింది అనుకో, I ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద y0, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అవుతాయి. నెక్స్ట్ 0 0 1 అయింది అనుకో, 1 అయినప్పుడు I ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ద y1, ఇక్కడికి వస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అవుతాయి. 0 1 0 అయినప్పుడు y2 కనెక్ట్ అవుతుంది, ఈ I అనేది మనకి ఇక్కడ వస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా జీరోస్. ఇన్ ద సేమ్ మేనర్ లాస్ట్ 1 1 1 అయినప్పుడు ఇవన్నీ జీరోస్ అవుతాయి, I అనేది ఇలా షిఫ్ట్ అయ్యి లాస్ట్కి వస్తుంది. ఓకేనా, యూ కంప్లీట్, యూ టేక్ ఇట్ యాజ్ లైక్ ఎ టాస్క్ అండ్ యూ కెన్ కంప్లీట్ దిస్ 1/8 demultiplexer. లాజికల్ ఎక్స్ప్రెషన్స్ y0 to y7 రాసి యూ కెన్ డ్రా ద లాజిక్ డయాగ్రామ్. హెన్స్ ఇట్ ఈస్ అబౌట్ ద demultiplexer concept. Thank you so much.